కన్నా చెప్తాను. అందుకే రైతు ఇచ్చేది అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎలా మనం ఏ విధంగా వారిని అరెస్ట్ చేయకూడదో ఒక్క మాట ఇది మీరు అందరూ ఆలోచించుకోవాలి. సూపర్ 6 ఇస్తానని చెప్పని ఇవ్వకుండా ఇచ్చేశాను, ఇక మీద మాట్లాడితే నాలుకలు మందం అని అంటే మహిళలందరం మనం కూడా ఉన్నాం కదా. మరి నమ్మి ఓట్లేసిన ఆంధ్ర రాష్ట్ర మహిళల నాలుకలు మందం అన్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చెయ్యాలా చెప్పాలి, అంతే కదా. మనమందరం కూడా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనం అడుగుతా ఉన్నాం. మీ వాళ్ళు చేస్తేనేమో, మీ వాళ్ళు మాట్లాడితేనేమో రామాయణ మహాభారత భాగవతాలు, ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో భూత పురాణాలు. ఇవి ఈ దరిద్రమైనటువంటి పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. నిజంగా ఎంత బాధాకరం అంటే వీళ్ళ తారతమ్యం చెప్తా ఉన్నా. సోషల్ మీడియాల్ని అడ్డం పెట్టుకుని జగన్ గారిని ఏమైనా అనొచ్చు, భారతమ్మ గారిని ఏమైనా అనొచ్చు. అసలు ఆ చేబ్రోల్ కిరణ్ అనేవాడు, ఆ కిరా కార్పి అనేవాడు, సీమరాజా అనేవాడు రోజమ్మ గారిని కావచ్చు, అట్లాగే భారతమ్మ గారిని కావచ్చు, విజయమ్మ గారిని కావచ్చు. అసలు ఆ సీమరాజా అయితే అసలు మన లక్ష్మీ పార్వతి మ్యామ్ని వారి వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా ఎంత అసహ్యంగా మాట్లాడారు. మరి అవన్నీ మీడియా ఛానల్స్కి కనిపించటం లేదా అని అడుగుతాను. నిజంగా ఈ సందర్భంలో మా సాక్షి యాజమాన్యాన్ని కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఏబిఎన్ కన్నా, TV5 కన్నా, ఈటీవీ కన్నా విలువలు విశ్వసనీయతతో ముందుకు పోతున్నటువంటి ఛానల్ అని నేను గౌరవంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే మీకొక న్యాయం మాకొక న్యాయం అన్న చందంగా మాట్లాడటం అనేది చాలా తప్పు. అసలు ఇంకా హోమ్ మినిస్టర్ గారిని తీసుకుంటే ఇక ఆవిడని చూస్తే చేతులెత్తి దండం పెట్టబుద్దేస్తుంది. నిజంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడింది అంటే అధికారం వచ్చిన తర్వాత కష్టపడిన వ్యక్తికి ఏదో ఒక గౌరవం ఇచ్చి నిలబెడతారు అని. మ్యాక్సిమం ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేసారు, అయిపోయింది. ఆవిడ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న విషయం మర్చిపోయి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తిడతాను, లేకపోతే ఆయన ఏం చేస్తే అది చేస్తాను అంటోందే తప్ప రాష్ట్రంలో ఆడపిల్లల మీద, మహిళల మీద ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే అదే మేడం, అదే అర్థం కావట్లేదు. అసలు ఆవిడికి పదవి ఎందుకు ఇచ్చారనేది జగన్ గారిని తిట్టడానికి అయితే అధికార ప్రతినిధి తీసుకొని కూర్చోవచ్చు మేడం, పార్టీ పదవి తీసుకోవచ్చు. ఈ దౌర్భాగ్యం ఎందుకు? నిజంగా ఈ సందర్భంగా మన టైంలో పనిచేసిన మేకతోటి సుచరిత గారికి, తానేటి వనిత మ్యామ్కి కూడా మనం హృదయపూర్వక అభినందనలు తెలియచేయాలి. ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా గౌరవాత్మకంగా ముందుకెళ్ళాం మనం. మన టైం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. కానీ 5 సంవత్సరాల పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈయనకి ఎందుకంత భయం అనేది నాకు అర్థం కావట్లే. నెక్స్ట్ టైంకి అసలు జగన్ గారు ఉండకుండా చేస్తాడంట. నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా, ప్రజల్లో ఉన్నటువంటి భయం పోగొడతా, ఆడపిల్లలకి అండదండలుగా నిలబడతా అని మాట్లాడకుండా జగన్ గారిని లేకుండా చేస్తాట. జగన్ గారు దైవాంశ సంభూతుడుగా మనం చెప్పాలి. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహంతో పుడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయనకి తల్లిదండ్రులన్నా, మహిళలన్నా, అట్లాగే భగవంతుడన్నా చాలా భక్తి. ఆ యొక్క మంచితనంతోనే 5 సంవత్సరాలు కూడా చాలా చక్కని పరిపాలన అందించారు. అటువంటి నాయకుడికి మనం అందరం ఈ రోజున సైనికులుగా ఉంటాం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను. ఈ అరాచక పాలనని, ఈ అకృత్యమైన పాలన 29లో
పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోమ్ మినిస్టర్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తా. 24 గంటలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఒక పులివెందుల ఎమ్మెల్యే అంటోంది. పులివెందుల ఎమ్మెల్యే అంటే నీకెందుకంత భయం? రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడకుండా, అక్కడ ఆయనకి ప్రొటెక్షన్ కల్పించకుండా ఏదేదో మాట్లాడుతుంది ఆవిడే. ఈవిడ పాయకారావుపేట ఎమ్మెల్యే మాత్రమే అనుకుంటోందండి. అందుకే రాష్ట్రంలో ఉన్న సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఈవిడకి అక్కర్లా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనులు మాత్రమే చేస్తున్నారు వారు. ఇదిలో నిజంగా ఇటువంటి పరిపాలనలో మనందరం ఇంత భయంగా బ్రతకటం చాలా దురదృష్టకరం. మరి రాష్ట్ర మహిళామణులందరి తరపున కూడా వైఎస్ఆర్సీపీ మహిళా లోకం అంతా కూడా నిలబడి పోరాడుతుందని, అటువంటి చక్కని బాధ్యతలు మనం అందరం కూడా తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం 29 వరకు కూడా ఎటువంటి భయాలకు, ఎటువంటి ఇదికి మనం లోనవ్వకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 29లో సీఎంని చేసుకుని ఈ ఆంధ్ర రాష్ట్రానికి స్వర్ణాంధ్ర పాలన ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.